హలో ఆంధ్ర, నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు స్కిల్స్ అఫైర్. అర్జున్ అనే ఒక స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు అని వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తే 6th క్లాస్ నుంచే ఐఐటి అని బాగా కష్టపడ్డాడు. అతనికి ఐఐటి అంటే ఏంటో లిటరలీ తెలియదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో కూడా తెలియదు. జస్ట్ క్రేజ్ చూసి జాయిన్ అయ్యాడంతే. వాళ్ళ పేరెంట్స్ కూడా కష్టపడి మా వాడు ఫ్యూచర్ సెట్ అవుతుంది అని కలలు కని టీవీలో న్యూస్ పేపర్స్లో వచ్చే యాడ్స్ చూసి ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్ అని, తర్వాత ట్యూషన్ అని, ఆ తర్వాత కోచింగ్ అని చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో చాలా డెడికేటెడ్గా చదివేవాడు. మనం రిజల్ట్స్ టైంలో టీవీలో చూసే ఒకటి 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 2 2 2 ఐఐటి జేఈలో ప్రభంజనం అని యాడ్స్ చూసి 1 lakh per year ఫీజ్ అయినా కానీ అర్జున్ని వాళ్ళ పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయించేశారు. 6th క్లాస్ నుంచి 12th వరకు కౌంట్ చేస్తే మినిమం ఎక్స్పెండిచర్ 7 lakh rupees. ఒక్క యావరేజ్ ఫ్యామిలీ హూ ఎర్న్స్ అరౌండ్ 30,000 to 40,000 rupees per month. వీళ్ళు కూడా మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని వాటిలో జాయిన్ చేపిస్తారు. అలాగే అర్జున్ పేరెంట్స్ కూడా అర్జున్ మీద చాలా స్పెండ్ చేశారు. ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లేన్ ఐఐటీలో సెలెక్షన్ అవ్వలేదు. ఎలా అవుతుంది? ఐఐటీస్లో ఉండేది 18,160 సీట్స్. రిజిస్టర్డ్ స్టూడెంట్స్ చూసుకుంటే 15.4 lakh స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు. That means it is 1.17% సక్సెస్ రేషియో. అంటే 100 స్టూడెంట్స్లో ఒక్కరికే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కడు మనవాడవుతాడని ఒక డ్రీమ్తో lakhs of rupees స్పెండ్ చేస్తాం. అండ్ మన పిల్లల మీద మనకి తెలియకుండానే చాలా ప్రెషర్ పెడతాం. Now if you also include NITsలో ఉండేది 24,525 సీట్స్. ఇప్పుడు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ రెండు కలుపుకుంటే ద రేషియో వుడ్ బి రఫ్లీ అరౌండ్ 2.77%. ఇప్పుడు ఈ 2-3 స్టూడెంట్స్ని వదిలేస్తే మిగిలిన 97 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 100 సిచ్యువేషన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? నా కమింగ్ బ్యాక్ టు అర్జున్, సెలెక్షన్ అవ్వలేదు సరే అని వాళ్ళ పేరెంట్స్ ఒక లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు, ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా. అక్కడ మళ్ళీ 4 yearsకి మినిమం 10 lakhs స్పెండ్ చేశారు. ఇంకా ఎగ్జామ్ ఫీజ్ అని, బస్ ఫీజ్ అని, అక్కడ హైదరాబాద్ పంపించి హాస్టల్ ఫీజ్ అని, మెస్ ఫీజ్ అని, ఎంత అవుతుందో ఇంకా మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంత చేసి ప్లేస్మెంట్ టైంలో జాబ్ రాలేదు. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎవరో 1-2 people per batch హార్డ్లీ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అది కూడా 30,000 40,000 per month శాలరీ వస్తే చాలా గ్రేట్. మనం స్పెండ్ చేసేది 6th క్లాస్ నుంచి లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కౌంట్ చేస్తే మినిమం 20 lakh rupees స్పెండ్ చేస్తాం. నేను ఇంకా చాలా తక్కువ అమౌంట్ చెప్తున్నాను. సరే, అర్జున్కి కాలేజ్ తర్వాత కూడా ప్లేస్మెంట్ రాలేదు. ఎలాగో 20+ lakhs స్పెండ్ చేశాము, కానీ బతకటానికి స్కిల్స్ కూడా లేవు. వాళ్ళ పక్కింటి వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో యూఎస్కి వెళ్ళారని తెలిసి ఇక్కడ ముఖం చూపించుకోలేక వాళ్ళ పేరెంట్స్ ప్రెస్టేజ్ కోసం అడుగుతారు కదా, మీ వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదా, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి మన లైఫ్లో జరిగే విషయాల కంటే పక్కోళ్ళ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ కదా. అలా ఆ ప్రెషర్ భరించలేక ఒక 50 lakhs ప్లాట్ అమ్మేసి అర్జున్ని వాళ్ళ పేరెంట్స్ యూఎస్ పంపించారు ఎంఎస్ చేయడానికి. కొంచెం రిలీఫ్ వచ్చింది పేరెంట్స్కి. ఏం చేస్తున్నాడు అర్జున్ అని అడిగితే యూఎస్లో ఉన్నాడని చెప్పుకోవడానికి. అక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లో పనిచేయటం, పెట్రోల్ పంప్లో పనిచేయటం, దోసా స్టాల్ పెట్టుకోవటం. వాడి ప్రాబ్లమ్స్ వింటే అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం, ఎవరితో షేర్ కూడా చేసుకోలేం.
80 lakhs to 1 crore స్పెండ్ చేశారు ఇప్పటిదాకా అర్జున్ని సెటిల్ చేయడానికి. ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా ఇన్కమ్ లేదు. ఇండియా రాలేడు, అక్కడ ఉండలేడు. దోశ స్టాల్ పెట్టుకోవటం, సూపర్ మార్కెట్లో పనిచేయడం తప్పేం కాదండి. కానీ అదే చేయాలి అంటే ఇంత మనీ, ఇంత టైం స్పెండ్ చేయడం దేనికి? అదే 1 crore ఇక్కడ పెట్టి ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్ ఎంతో అంత ఇన్కమ్ వచ్చేది కదా. కానీ మనం అలా కూడా చేయం. బిజినెస్లో రిస్క్ ఎక్కువ అంటారు కదా. కానీ ఒకసారి ఆలోచిస్తే మనం చేసేది కూడా రిస్కే కదా. 1.17% సక్సెస్ రేట్ రిస్క్ అంటారా కాదా? ఆ 1.17 సక్సెస్ రేట్, ఆ 100లో మనవాడు ఒక్కడవుతాడు అని, మనవాడి టాలెంట్ ఎంత, మనవాడికి వచ్చే మార్క్స్ ఎంత, ఇవేవి మైండ్లో పెట్టుకోకుండా జస్ట్ ఒక బ్లైండ్ బిలీఫ్తో మనవాడు ఐఐటిఎన్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు అని కలలు కని మొత్తం టైం అంతా, మొత్తం ఉన్న మనీ అంతా దాంట్లోనే స్పెండ్ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ మనీ మేనేజ్మెంట్కే విల్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఎంటైర్ క్యాపిటల్ ఒకటే కమోడిటీలో పెట్టకుండా కొంచెం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, కొంచెం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం, కొంచెం బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనీ ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తుంది. కానీ మన కిడ్స్ ఫ్యూచర్ ఒకసారి పోతే మళ్ళీ రాదు కదా. మరి మనీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నవాళ్ళం, మన ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఈ అర్జున్ ఎవరో అనుకుంటున్నారేమో. కొద్దిగా మన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తే అర్జున్ ప్రతి ఇంట్లో ఉన్నాడు. మన ఇంట్లో, మన పక్కింట్లో, రిలేటివ్స్లో, అన్ని చోట్ల ఉన్నాడు అర్జున్. ఇది ఒక్క అర్జున్ స్టోరీ కాదు. ఎట్ ప్రెసెంట్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్. ప్రతి ఇంట్లో బయటికి నవ్వుతూ లోపల చెప్పుకోలేని ఒక సాడ్ స్టోరీ. ఆన్ ద అదర్ హ్యాండ్, టెక్నాలజీ గురించి అప్డేటెడ్గా ఉంటే వరల్డ్ ఏమవుతుంది అని నాలెడ్జ్ అండ్ మనం ఏం చేయాలి అనే ఒక ప్రాక్టికల్ విజన్ ఉంటే 6th నుంచి ఇంజనీరింగ్ వరకు 11 yearsలో ఒక్క స్కిల్ ప్రాపర్గా నేర్చుకొని ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వచ్చేది కదా. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, మెటా ఇట్లాంటి ఎంఎన్సీస్లో పనిచేసే వాళ్ళందరూ ఐఐటియన్స్ కాదు కదా. ప్రెజెంట్ డే సినారియో చూస్తే అసలు ఎవరి దగ్గరకు జాబ్ చేయటం కంటే జస్ట్ మన ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ యూస్ చేసి lakhs of rupees ఎర్న్ చేసే క్యాపబిలిటీ ఉండేది కదా. నేను మిమ్మల్ని 6th class నుంచి ఇంత మనీ స్పెండ్ చేయొద్దు, ఇంత టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పట్లేదు. దాంట్లో స్పెండ్ చేసే టైం అండ్ ఎఫర్ట్స్లో 1% అయినా ఫ్యూచర్కి యూస్ఫుల్ అయ్యే స్కిల్స్ని డెవలప్ చేయడంలో స్పెండ్ చేస్తే ఒక్క ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్ అన్నా ఉండేది కదా. ఎందుకంటే ప్లాన్ ఏ సక్సెస్ పర్సెంటేజ్ చూసాం, 1-2% కంటే ఎక్కువ లేదు. మరి వాట్స్ యువర్ ప్లాన్ బి?